కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద దాదాపుగా నిరాసక్తత ప్రదర్శించేస్తోంది. వచ్చే 6 నెలల వరకు స్థానిక సంస్థల ఎన్నికల మాటే వద్దన్నట్టుగా ముఖ్యమంత్రి తేల్చేశారు. కేబినెట్లోనే ఆ విషయం ముఖ్యమంత్రి నేరుగా స్పష్టం చేయడంతో ఇక ఈ ఏడాది చివరి వరకు ఎన్నికలకు దాదాపుగా అవకాశం ఉన్నట్టు కనిపించట్లేదు. ఇది చంద్రబాబు సర్కారు కోరి కష్టాలు కొని తెచ్చుకోవడమేనా అనే సందేహం కలుగుతోంది. సహజంగా కూటమి భారీ విజయం దక్కిన తర్వాత వీలైనంత వేగంగా ఎన్నికల నిర్వహణలోకి వెళితే ప్రభుత్వానికి అంతో ఎంతో ప్రయోజనం దక్కుతుంది. కానీ గడువు ముగిసిన తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించకుండా తాత్సార్యం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడబోతున్నారు అనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మీద క్రమంగా వ్యతిరేకత మరింతగా పెరగడం అనివార్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరు కారణంగా వివిధ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. తమకిచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని అటు ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ఇటు రైతాంగం వరకు అంతా నిరాశతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఎన్నికలకు వెళితే ఏమవుతుందో అనే కలవరం చంద్రబాబులో కనిపించింది. అందుకే ఆయన ఎన్నికల నిర్వహణని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. మరి వాయిదా వేస్తే 6 నెలల తర్వాత పరిస్థితి ఏమైనా చక్కబడేనా? చాలా పెద్ద ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితి కంటే మరింత దిగజారడం ఖాయం అనే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యంగా కూటమి రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేకత మరింతగా కొని తెచ్చుకునే దిశలో సాగబోతోంది. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ఛాయలు అలముకుంటాయి అనే సంకేతం కనిపిస్తోంది. నిజంగా వచ్చే ఖరీఫ్ సీజన్లో కరువు ఏర్పడితే ఈ ప్రభుత్వ సహాయక చర్యలు ఎంత మేరకు అనే ప్రశ్న చాలామందిలో ఉంది. అలాంటి పరిస్థితి వచ్చే తరుణంలో ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింత పెరగడం అనివార్యం. అలా ప్రజల్లో వ్యతిరేకత పెరిగే కొద్దీ ప్రభుత్వ ప్రతిష్ట నానాటికి దిగజారిపోవడం కూడా ఖాయం. మరి అలాంటి సమయంలో పరిస్థితి దిగజారిపోయేటువంటి ముప్పు ఉన్నటువంటి నేపథ్యంలో వీలున్నంత వేగంగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేసి ఆ తంతు నెరవేర్చేసినట్టుగా చెప్పుకోవాల్సిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. సమస్యని పరిష్కరించుకోవాల్సిన బదులుగా వాయిదా వేస్తున్నారు. సమస్య కొంతకాలం కాలయాపన చేస్తే పరిష్కారం అవుతుంది అని బాబు భావిస్తున్నారు. కానీ సమస్య వాయిదా వేసే కొద్దీ అది మరింత తీవ్రతరం కావడం ఖాయం అనేటువంటి సంకేతాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. మరి సమస్య పెరిగితే, ప్రభుత్వ వ్యతిరేకత మరింత బలపడితే, ప్రజల్లో అసంతృప్తి ఛాయలు మరింతగా అలముకుంటే అప్పుడు చంద్రబాబు సర్కారుకి ఇక స్థానిక సంస్థల ఎన్నికల జోలికే వెళ్ళలేని పరిస్థితి వచ్చేస్తుంది. మరి అలాంటి పరిస్థితి నిజంగా వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులన్నీ నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు మేము ఇవ్వబోము అని కేంద్రం కొర్రీలు వేసేసేంత వరకు వెళ్తుంది. మరి అలాంటి స్థితే దాపురిస్తే అప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన నిధులు రాక, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక, సకాలంలో ఎన్నికలు జరపలేక ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెంచుకోవడానికి కారణమవుతుంది. యాతావాత చంద్రబాబుకి ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టుగా పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయినా కానీ చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జాప్యం చేసేస్తున్నారు, వాయిదాలు వేసేస్తున్నారు, స్పెషల్ ఆఫీసర్లకి స్థానిక సంస్థల పాలన అప్పగించేస్తున్నారు. దీనివల్ల కూటమికి మేలు కంటే కీడు ఎక్కువగా జరగబోతున్నట్టు ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అయినా కానీ చంద్రబాబు ప్రస్తుతానికి కాలం గడిచిపోతే చాలు అనే చందాన సాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలా ఎంతకాలం వాయిదా వేయగలరు? ఎన్నేళ్ల పాటు, ఎన్ని నెలల పాటు దీన్ని నాంచివేస్తూ సాగగలరు? ఈ మొత్తం టెన్యూర్ అంతా రాబోయే 3 ఏళ్ల పాటు ఎన్నికలు జరపకుండా స్థానిక సంస్థలన్నింటినీ పూర్తిగా స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లో పెట్టేసి కాలయాపన చేయగలరా? అలాంటి అవకాశం ఉంటుందా? అలాంటి పరిస్థితి వస్తే మళ్ళీ చట్టపరమైనటువంటి చిక్కులు చంద్రబాబుకి చుట్టుకోవా? అలా కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే ప్రభుత్వం పరువు పోదా? ప్రభుత్వం మరింతగా ప్రజల్లో చేవాట్లు తినక తప్పని పరిస్థితి ఎదుర్కోదా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. అయినా కానీ చంద్రబాబు మాత్రం వాయిదా మంత్రాన్ని జపిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపనకే మొగ్గు చూపారు. ఇది కూటమికి నిలువునా ముంచేసే వ్యవహారంగా మారబోతున్నట్టు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిజానికి ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరుపుంటే ఇంకా ప్రతిపక్షం పూర్తిగా కోలుకోలేదు కాబట్టి ప్రజల్లో అసంతృప్తి ఇంకా పూర్తి
ప్రభుత్వ వ్యతిరేకత వరకు దారితీ లేదు కాబట్టి అంతో ఇంతో ప్రతిష్ట గౌరవం నిలబెట్టుకునే అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. అందుకు భిన్నంగా ఏం జరుగుతుందో అనేటువంటి కంగారుతో వాయిదాకే ప్రయత్నించారు. ఈ వాయిదా మూలంగా కూటమి పుట్టి మునిగిపోయే పరిస్థితి అనివార్యం అనే అభిప్రాయం బలపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ద్వారా చంద్రబాబు కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ వాయిదాల వ్యవహారం, స్థానిక సంస్థల ఎన్నికల్ని సకాలంలో నిర్వహించలేనటువంటి చంద్రబాబు చేతకానితనం చాలా పెద్ద స్థాయిలో చిక్కుముడిగా మారి మెడకు చుట్టుకునేటువంటి ప్రమాదం అయితే ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. మరి దాని నుంచి చంద్రబాబు ఎలా గట్టెక్కుతారు, ఏ తీరున కూటమిని గట్టెక్కించగలుగుతారు, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. మొత్తంగా బాబు ప్రభుత్వానికి చాలా పెద్ద స్థాయిలో పెను ముప్పు అయితే స్థానిక సంస్థల రూపంలో పొంచి ఉందని మాత్రం చెప్పక తప్పదు.